భార్యను పాతి పెట్టుకోవటానికి 6 అడుగుల స్థలం లేని వాణ్ణి వాళ్ళు అంటున్నారు, నువ్వు మా మధ్య మహారాజుగా ఉన్నావు. దేనిని బట్టి? ఆయనలో ఉన్న భక్తి, విధేయత, విశ్వాసం, భయభక్తులు, అనుకువ, మెళుకువను బట్టి, అతడు ఆ ప్రజల మధ్య జీవిస్తున్న జీవన విధానాన్ని బట్టి వాళ్ళు అంటున్నారు, మీరేంటంటే మమ్మల్ని ఇలా అడగాలనా? అసలు నీ బ్రతుకెక్కడా, మా బ్రతుకెక్కడా? నీ గుణం ఎక్కడా, మా గుణం ఎక్కడా? మీ స్థితి ఎక్కడా, మా స్థితి ఎక్కడా? మేము దరిద్రులుగా బ్రతుకుతున్నాం ఈ గ్రామంలో, నువ్వు మా మధ్య మహారాజుగా ఉన్నావు కదయ్యా, మీరు ఇట్లా అడగకూడదు దయచేసి ప్లీజ్. అబ్రహాం ఏం పొందాడో తెలుసా? ఐశ్వర్యాన్ని పొందాడు, ఘనతను పొందాడు, నిత్య జీవాన్ని పొందాడు. ఘనత అంటే ఇది. చెప్పండి, ఘనత అంటే ఏంటి? డబ్బుంటే వచ్చే ఘనత కాదు, డబ్బుంటే 10 మంది నీ చుట్టూ తిరగటం కాదు. నీకున్న గుణ లక్షణాలు, నీలో ప్రియులారా ప్రజలు చూస్తారు మనల్ని. మనం బయటికి వెళ్తే ప్రజలు మనల్ని చూస్తారు, మనం ఏ విధమైన జీవనాన్ని జీవిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం ఈ భూమి మీద. అబ్రహాం ప్రియులారా ఆ ప్రజల మధ్య ఏమని పేరు తెచ్చుకున్నాడట? మహారాజు. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టి దేవుడి స్తోత్రం. అసలు ఆ మాట వింటేనే నా కడుపు నిండిపోతా ఉంది ప్రియుల. ఎంత మంచి సాక్ష్యం అది, ఎంత మంచి సాక్ష్యం. అప్పుడు ఎవరి పొలం కావాలని అడిగాడో ప్రియులారా, అతను అంటున్నాడు, అయ్యా ఇక్కడ నీకు ఏది ఎక్కడ కావాలి, నీ భార్యని ఎక్కడ పాతి పెట్టాలని అనుకుంటున్నావో నువ్వు అక్కడ పెట్టేసుకో, మాకేం అభ్యంతరం లేదు. అయినా అబ్రహాం ఏమంటాడంటే, లేదండి నేను ఉచితంగా తీసుకోను, దానికి ఎంత వెల అవుతుందో చెప్పండి, ఆ వెల నేను ఇస్తాను, ఆ వెల నేను ఇస్తాను. వీళ్ళ మధ్య కొంచెం చర్చ జరిగింది. లేదండి పెట్టుకోండి పర్వాలేదు సార్ అని వాళ్ళు అనటం, లేదు నేను అట్లా ఉచితంగా తీసుకోను, నాకు చెప్తే నేను ఎంతైతే అంత నేను నిండు వెలకు మీకు డబ్బులు ఇస్తానని చెప్పినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ 14వ వచనంలో ఆ ఎఫ్రోను అంటే ఆ యొక్క ఆ పొలం కలిగినటువంటి ఆ రైతు ఏమంటున్నాడంటే, అయ్యా నా మాట వినుము, ఆ భూమి 400 తులముల వెండి చెయ్యును, నాకు నీకు ఇది ఎంత? మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టమని అబ్రహామునకు ఉత్తరం ఇచ్చాను. ఏమండి, ఇది ఎంత ఖరీదు చేస్తుందండి? 400 తులాలు అంటే 100 తులాలు అయితే ఎన్ని కిలోలు? కేజీ. అంటే ఇప్పుడు 400 తులాలు అంటే ఎన్ని కిలోలు? అంటే ఆయన ఏమన్నాడంటే ఇవ్వాలని అనలేదు, మాట వరుస. ఏమండి, ఆఫ్టర్ ఆల్ ఇది ఎంత? ఒక 4 కిలోలు వెండి చేస్తుంది, ఇది పర్లేదు తీసుకోండి అని. అప్పుడు అబ్రహాం ఏమండి ఒక 100 తులాలు తగ్గించండి. నెరి 400 అండి. ఎట్లండి, నెరి భార్య చచ్చిపోయి ఉన్నానండి, నేను ఎక్కడి నుంచో దేశం నుంచి నుంచో వచ్చానండి, నేను కొంచెం చూడండి సార్ పొరుగురోడిని అని బేరమాడలేదటండి ఆయన. అతను ఎంత చెప్పాడో ప్రియులారా, అంత వెండిని తూచి అతనికి అప్పగించాడట ప్రియులారా. కొంతమంది శవరాజకీయాలు చేస్తారు. తల్లి చచ్చి అక్కడ ఉంటుంది, తండ్రి చచ్చి అక్కడ ఉంటుంది, భార్య చచ్చి అక్కడ ఉంటుంది. ప్రియులారా, వీళ్ళ కొంతమంది ఏజెంట్లు ఉంటారు. పాపం పలాని భార్య చచ్చిపోయిందండి, పాపం ఏం ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉందండి, మీరు ఏమైనా సహాయం చేస్తారా? వాళ్ళకు జాలి వచ్చేటట్లుగా వీళ్ళు చూపిస్తారు. పాపం చూడండి, పాపం మీకు ఎక్కడైనా కనపడ్డారా అలాంటి వాళ్ళు? ఎక్కడైనా కనపడ్డారా అమ్మా? అంటే కనీసం చస్తే పాతి పెట్టుకోలేని స్థితి కూడా ఆ వ్యక్తి కానీ ఆ కుటుంబం కానీ సాధించుకోలేకపోయింది అంటే వాళ్ళు ఎంత దరిద్రపు బ్రతుకుతున్నారో మనం ఆలోచించాలి. వాళ్ళు అన్యులైతే పర్వాలేదు, కానీ క్రైస్తవులైతే మాత్రం నేను చాలా దుఃఖపడతాను.
నా కొద్ది విశ్వాస జీవితంలో నేను సేవకునయ్యాను, నా కొద్ది విశ్వాస జీవితంలో నేను సేవకునైనాను. కానీ ప్రతి చోట కూడా సంఘానికి ప్రియులారా ఏదో ఒకటి నేర్పించాలనే తపన. ఆ విషయంలో కొన్ని సందర్భాలలో మనం కొన్ని మాటలు కూడా పడాల్సి వస్తుంది. అయినా పర్వాలేదు, కానీ ఒక విషయం నేర్చుకోవటం కంటే ఏది గొప్పది కాదు.